ఈ లోకాన్ని నేను ప్రేమించొద్దన్నాడు కదా, ఎవడైనా ప్రేమించాడా వాడిలో ఇక ప్రేమ అనేది కనపడదన్నాడు. అంతే. అంటే ఇప్పుడు నేను ఈయన్ని ప్రేమించకపోవడానికి, నేను నా భార్యని ప్రేమించకపోవడానికి, నేను నా సహోదరుని ప్రేమించకపోవడానికి, నేను నా అన్నయ్యనో, నేను తమ్ముడినో, నా చెల్లినో నేను ప్రేమించకపోవడానికి, నాలో ప్రేమ చావడానికి కారణమట నేను లోకాన్ని ప్రేమించటం అట. ఈరోజు సొసైటీలో అన్నదమ్ములు విడిపోతున్నారు కదండి. అన్నదమ్ములు విడిపోతారా? ఎప్పుడు విడిపోతారు చెప్పాలి నాకు. అన్నదమ్ములు ఎప్పుడు విడిపోతారు, ఎక్కడ విడిపోతారు చెప్పండి? ఆస్తుల దగ్గరే. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కదా వాళ్ళు. ఆడి నిక్కర్లు ఈయన వేసుకున్నాడు, ఈయన నిక్కర్లు ఆడ వేసుకున్నాడు, ఆయన చొక్కాలు ఈయన వేసుకున్నాడు, ఈయన చొక్కాలు ఆయన వేసుకున్నాడు, ఆయన కంచంలో ఈయన తిన్నాడు, ఈయన కంచంలో ఆయన తిన్నాడు, ఇద్దరు కలిసి ఒకే మంచం మీద పడుకున్నారు, ఒకే తల్లి పక్కన పడుకున్నారు. చిన్నప్పటి నుంచి అంత బాగా, అంత బాండింగ్తో, అంత బంధంతో పెరిగినాడు. పెళ్ళైన తర్వాత నీకు నాకు గొడవ. దేనికో చెప్పాలా? దేనికి? ఆస్తి. ఇప్పుడు దేవుడు దేన్నైతే ప్రేమించొద్దన్నాడో దాన్ని ప్రేమించటం వల్ల లోపల ఉన్న ప్రేమ పోయిందా లేదా? మీరు చెప్పండి. అన్న ఎక్కడుంది ప్రేమ? వాడు సెంటు స్థలం ఎక్కువ తీసుకున్నాడు, అన్న లేదు ఏమీ లేదు, రోడ్డుకి ఇడ్చేయాలా, తమ్ముడిని రోడ్డుకి ఇడ్చేయాలా, అక్కని రోడ్డుకి ఇడ్చేయాలా, చెల్లిని రోడ్డుకి ఇడ్చేయాలా. ఆస్తుల కోసం రోడ్లు గీడ్చుకుంటున్న వాళ్ళు, ఆస్తుల కోసం రోడ్ల మీద జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్న వాళ్ళు లేరా? మీరు చెప్పండి, లేరా? ఎందుకంటే అలా మారిపోయారు? వాళ్ళలో ప్రేమ ఎందుకు చచ్చిపోయింది చెప్పాలి నాకు. ముద్దలు పెట్టుకున్నారే ఒకరి నోట్లో ఒకరు, అక్క చెల్లి ముద్దలు పెట్టుకున్నారే, అన్నదమ్ముళ్ళు ముద్దలు పెట్టుకుని తినిపించుకున్న వాళ్ళు ఈరోజు గుద్దులాడుకున్నారే రోడ్డు మీదకి వచ్చి. దేనికి కారణం చెప్పాలా? డబ్బు. మీరు ఈ లోకాన్ని ప్రేమించారా? మీలో ఏముండదు అన్నాడు. అర్థమైంది ఇప్పుడు? లోకాన్ని ప్రేమించాడా? తండ్రి ప్రేమ వానిలో ఉండదు.